ఇది కలియుగం. ధర్మం బలహీనమైంది. సత్యం ప్రశ్నించబడుతోంది. అధర్మం రాజ్యమేలుతోంది. ధనం ధర్మమైంది. అహంకారం అధికారమయింది. మనుషులు మరిచిపోయారు న్యాయమంటే ఏమిటో. అప్పుడు పురాణాలు ఒక మాట చెబుతున్నాయి. కలియుగం అంచున ఒక అవతారం అవతరిస్తాడు. అతడే కల్కి. సంభల గ్రామంలో ఒక దివ్య జననం. ఇది సాధారణ శిశువు కాదు. ఇది యుగాంతానికి సంకేతం. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ మెరుపులా మెరిసే ఖడ్గంతో. ఇది యుద్ధం కోసం కాదు, ధర్మ స్థాపన కోసం. అధర్మం కంపిస్తుంది. అహంకారం కూలిపోతుంది. ఇది వినాశనం కాదు, ఇది శుద్ధి. చీకటి తొలగింది, వెలుగు ఉదయించింది. కలియుగానికి ముగింపు, సత్యయుగానికి ఆరంభం. కల్కి అవతారం సందేశం ఇదే. ధర్మం ఎప్పుడూ నశించదు. సమయం వచ్చినప్పుడు దేవుడు వస్తాడు. మీరు ధర్మం వైపే ఉన్నారా?